V3 న్యూస్ ఛానల్ చైర్మన్ సిఎండి గారైనటువంటి కాచం సత్యనారాయణ గారితో ఇది ఈనాటి చిట్ చాట్. ఆయన ఒక రాజకీయ నేత, కార్మిక నేత, సామాజిక సేవకుడు. అంతేకాదు స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా త్యజించినటువంటి నాయకుడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి మహాపోరులో కేంద్ర బిందువుగా నిలిచినటువంటి ఎల్బీనగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఆ నేత ఉద్యమకారులకు సైతం కవచంగా నిలిచాడు. మరి అలాంటి నేత నేడు అన్ని రంగాల్లో తన యొక్క ప్రతిభను ప్రదర్శిస్తూ నేడు మీడియా రంగంలో కూడా ప్రవేశిస్తున్నాడు. అటు రాజకీయ రంగంలోనూ, అటు సేవా రంగంలోనూ, ఈ విధంగా అన్ని రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటూ నేడు V3 ఛానల్ పేరిట ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రవేశిస్తున్నాడు. ఆయనే డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా. ఇప్పుడు V3 న్యూస్ ఛానల్ సిఎండి చైర్మన్ గారైనటువంటి కాచం సత్యనారాయణ గుప్తా గారితో ఈ యొక్క ఛానల్ యొక్క లక్ష్యం, ఉద్దేశం ఏంటి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి కాచం సత్యనారాయణ గుప్తా గారు. లక్ష్యం సమాజహితం మీరు ప్రారంభించినటువంటి V3 ఛానల్ యొక్క నినాదం అది. అయితే ఈ నినాదానికి అనుగుణంగానే మీ యొక్క ఛానల్ పనిచేస్తుందని ప్రేక్షకులు భావించవచ్చా? తప్పకుండా. అంటే ఒక లక్ష్యాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ లక్ష్య సాధన కోసం ఏ పనైనా ఒక మంచి ఉద్దేశంతో తీసుకుంటే పోతాం ఆ పని సాధించే దాంట్లో క్రియాశీలకంగా పనిచేసి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన దాంట్లో ఒక పతాక స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి డెఫినెట్గా ఒక లక్ష్యం కోసం ఈరోజు మీడియాని ఎన్నుకోవడం జరిగింది. ఈ మీడియాని ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ మీడియాని మాత్రమే ఈరోజు ఎన్నుకున్నాం తప్ప గతంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో కీలకంగా ఎన్నో మ్యాగజైన్లు కూడా తీసినటువంటి నేపథ్యం ఉంది. అంటే నిరుద్యోగులకు కావాల్సినటువంటి అంశాలని తీసుకున్నప్పుడు నిరుద్యోగుల కోసం ఒక పుస్తకం అనే దాన్ని ఒక మ్యాగజైన్ రూపకంగా పుస్తకాన్ని తీసుకొని కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు అందించడం, అలాగే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల మీద జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర చరిత్ర కోసం, తెలంగాణ చరిత్ర కోసం తెలంగాణ ధీరవనితలు, తెలంగాణ ఆనిమితలు, తెలంగాణ కలదీపికలు అనే ఒక పుస్తకాలను కూడా రచించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి దాని ద్వారా జర్నలిజం కూడా చదువుకున్నాం. రచనా జర్నలిజం కాలేజీలో జర్నలిజం కూడా కంప్లీట్ చేసి, అంటే జర్నలిజం మీద ఉన్నటువంటి గొప్పతనాన్ని, జర్నలిస్ట్కి కావాల్సినటువంటి లక్షణాలని, తనకు ఉన్నటువంటి మెలకులు నేర్చుకుని తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో పుస్తకాలు తీసి, మ్యాగజైన్స్ తీసి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కాబట్టి ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అనుసంధానంగా పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేయచ్చు అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి నేపథ్యంలో, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సామాజిక సేవకునిగా, అంటే వృత్తిగా దాన్ని భావించి తెలంగాణ ఉద్యమానికి ఎంత ప్రియారిటీ ఇచ్చినామో సమాజ సేవలో కూడా అంతే ప్రియారిటీతోటి ఒక కాచం ఫౌండేషన్ స్థాపించి నిరుద్యోగ పిల్లలకు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించే దాంట్లో కావచ్చు, బడీడి పిల్లలకు కొన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడంలో కావచ్చు, అంటే సమాజ సేవలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంకి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో తప్పకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా దగ్గరగా వచ్చే ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యాన్ని సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఆ లక్ష్యం సమాజ హితమే కావాలనే ఒక ఉద్దేశంతో V3 న్యూస్ ఛానల్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. తద్వారా అంటే మేము అనుకున్నటువంటి ఆశయాలు, అంశాలు ఏవైతున్నాయో ఒక వాల్యూ తోటి, ఒక విజన్ తోటి, ఒక దృష్టితోటి విక్టరీని సాధించే దిశలో పనిచేయాలని చెప్పి V3 అనే ఒక నినాదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఈ మీడియా అనేది రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఒక అపవాదు ఉంది. ఇలాంటి సందర్భంలో V3 ఛానల్ అనేది ఈ యొక్క ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా? భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఆ రోజు పత్రికలు లేవు. ఒక ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తీసుకుపోయేటువంటి క్రమంలో ఆ రోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యం ఒక గోల్కొండ అనే ఒక పత్రికని స్థాపించి తద్వారా
ఒక ఉద్యమాకాంక్షలు నెరవేర్చారు. అంటే ఆ రోజు నైతిక విలువలు ఉన్నాయి. ఈరోజు విలువలు లేవని చెప్తున్నటువంటి దాదాపు ప్రెస్కు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి క్రమం. దాదాపు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఏదో ఒక ఛానల్ అండగా బాసటగా నిలిచి తను చేసేటువంటి కార్యక్రమాలను తీసుకుపోతున్నటువంటి నేపథ్యం. పత్రికల్లో కూడా అంటే కొంత నైతిక విలువలు పోయి ఒకే వర్గానికి కొమ్ముగా వస్తున్నాయి. అంటే ఒక పత్రిక చూస్తే ఈ పత్రిక కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంది, ఒక పత్రిక చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉంది, ఒక పత్రిక చూస్తే భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉంది. అంటే మనం సమాజంలో చెప్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఒక ఫోర్త్ ఎస్టేటు ఒక నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని కళ్ళకు కనిపించేటట్టు యథార్థవాదాన్ని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొంత కొమ్ముగా వస్తున్నటువంటి విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అట్టడుగు నుండి వచ్చేటువంటి నేపథ్యంలో అట్టడుగు స్థాయిలో ఏమి జరుగుతుందో చూపించాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్న ఒక ఉద్దేశంతో అంటే సమాజ సేవలో మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఉన్నటువంటి గొప్పతనం కావచ్చు, దానికి ఉన్నటువంటి అనుభూతి కావచ్చు, దానికి ఉన్నటువంటి ఆ ప్రేమగా చూసేటువంటి మానవత్వంతో స్పందించే హృదయం ఏదైతుందో ఆ హృదయంతో ఉన్నాం కాబట్టి సమాజంలో ఒక కొంత పేరు రావాలనే ఉద్దేశంతో సమాజం కోసం బతికిన రోజులు ఒక సమాజానికి ఒక మంచి చేసే విధంగా ఉండము అని చెప్పే విధంగా పనిచేసే దాంట్లో ఒక వైడ్ అండ్ పబ్లిసిటీ వస్తుంది. వైడన్గా మనం చేసేటువంటి కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విస్తరించవచ్చు. లేకపోతే నాలాంటి వాళ్ళు ఎంతోమంది చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు తగినటువంటి గుర్తింపు లేక నిరాదరణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో మన ద్వారా, మా ద్వారా, V3 ద్వారా ఒక పనిచేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో దాని ద్వారా అంటే నిరుద్యోగులని ఎంచుకునే విధానం కూడా మేము V3 న్యూస్లో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో తనకున్నటువంటి పట్టు కావచ్చు, గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు. అలాగే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాం. మాకు ఒక సమాచార హక్కు వికాస్ సంస్థని ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఇవన్నీ నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ సమాజం పట్ల ఉన్నటువంటి అనుభవాలు, తెలంగాణ సమాజం మీద జరుగుతున్నటువంటి ఎన్నో రకాల అవమానాలకు ఏ రకంగా తెలంగాణ సమాజం గురైంది, తద్వారా ఆ రోజు ఉన్నటువంటి సీమాంధ్ర మీడియా ఎట్లా పెత్తనం చేస్తుంది, ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే మీడియా మొత్తం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనకు అందరూ తెలుసు. కాబట్టి ఒక సామాన్య మానవుడు కూడా ఒక ఛానల్ పెట్టి ప్రజలకు సేవ చేసే దాంట్లో ఆ ఛానల్ V3 అనే ఛానల్ ముందు ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పుకుంటూ ఈరోజు ఛానల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఒక్క పేపర్ చూసినా కానీ, న్యూస్ ఛానల్ చూసినా కానీ ఒక వార్తను నిర్ధారించుకోవాలంటే ఏదో ఒక ఛానల్లో పేపర్ చదివి నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునే ఈ మీడియాకు సంబంధించి ఇప్పుడు ఒక రకంగా మనం అన్వయించుకోవాలంటే ఫిఫ్త్ పిల్లర్ అంటే ఈ యొక్క సోషల్ మీడియా కూడా వస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒక V3 ఛానల్ని పెట్టి మరి ఇలాంటి సందర్భంలో మీ ఎలాంటి విశ్వసనీయత ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ప్రేక్షకులకు అందించగలుగుతారు? అంటే 100% ఈరోజు సోషల్ మీడియా కీలకంగా పనిచేస్తున్నటువంటి అంటే సోషల్ మీడియా ఎంత కీలకంగా పనిచేస్తుందో అదే దాన్ని ఎవరు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అన్నామా, ఫోర్త్ పిల్లర్ అన్నా, ఏదో ఒక కన్నుగా వచ్చిన ఒక నిఘా నేత్రంగా పనిచేసిన మనకు ఉండేటువంటి శాంటిటీ మనం ఇచ్చేటువంటి నిర్ధారించుకున్నటువంటి నేపథ్యంలో జరిగిన విషయాన్ని క్లుప్తంగా తీసుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తాం. యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి చెందే విధంగా తెహల్కా స్కామ్ చూసాం. tehalka.com తోటి వచ్చిన ఒక చిన్న ఛానల్ కావచ్చు, ఈరోజు ఒక మల్టీనేషనల్ ఛానల్లో లేకపోతే ఇంగ్లీష్ ఛానల్ చూస్తేనే దాంట్లో వచ్చేటువంటి కరెక్టో, BBC ఇచ్చిన వార్తనే కరెక్టో, ఒక NDTV ఇచ్చిన వార్త కరెక్టో అని కాకుండా ఒక సామాన్య మానవుడు, ఒక నీతి నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్టు తనకున్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని తనకున్నటువంటి కలం ద్వారా, ఆ కళానికి ఉన్నటువంటి గొప్పతనం ద్వారా తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అది బ్లాస్ట్ అవుతుంది. సో దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నీతిగా నిజాయితీగా మాకున్నటువంటి టీముని మేము సెలెక్షన్ చేసుకున్నప్పుడే మాకున్నటువంటి నెట్వర్క్ దాదాపుగా 20 సంవత్సరాల నుండి సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాళ్ళందరితోటి కలిసికట్టుగా ఈ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళము సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక కొంతమంది చేతుల్ని ఈరోజు మీడియా ఉన్నది కాబట్టి ఆ కొంతమంది కాదు, ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా సోషల్ మీడియా ఈరోజు కామన్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నది కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా వస్తుంది. మరి అటువంటిప్పుడు మనం మీడియాగా మన బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ గురుతర బాధ్యతని మేము V3 ద్వారా నెరవేర్చాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఒక ఉద్యమ నేతగా, సామాజిక సేవకుడిగా మీకు చాలామందికి తెలుసు. ఇలాంటి సందర్భంలో మీరు కాచం ఫౌండేషన్, తర్వాత సమాచార హక్కు వికాస సమితి అనే పేరిట పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
వీటి ద్వారా మీరు చేపట్టిన కార్యక్రమాలు మా V3 ప్రేక్షకులు కాస్త వివరిస్తారు. అంటే నేను చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం మానేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఒక సైనికునిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక కవచంగా ఉండాలని చెప్పి పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో ప్రప్రదంగా విజయం సాధించడం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా కాచం ఫౌండేషన్ ఏర్పాటు చేసి నీళ్లు నిధులు నియామకాలు బేసిక్గా తీసుకున్నటువంటి మౌలిక అంశాలు అవుతున్నాయో దాని ద్వారా మా కాచం ఫౌండేషన్ నుండి ఎన్నో లక్షలాది వాటర్ బాటిల్స్ని ఎక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిన బేసిక్ పాయింట్గా వాటర్ని అందించడం. అంటే సమాజ సేవలో నీళ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనిషికి అవసరం ఏ రకంగా ఉందనే దాంట్లో ఆ కాచం ఫౌండేషన్ ద్వారా నీళ్ళు అందించినటువంటి ఘనత కొన్ని లక్షల వాటర్ బాటిల్స్ అందించడం. తద్వారా అలాగే బ్లడ్ క్యాంపులు ప్రతి సంవత్సరం ఒక 2 సందర్భాల్లో బ్లడ్ క్యాంపులు నిర్వహించి దాని ద్వారా ఎంతోమంది రక్తదానాన్ని అందించినటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా గవర్నర్ ఆధీనంలో ఒక మంత్రి ద్వారా అవార్డు కూడా తీసుకొని ఇప్పటికో 36 సార్లు రక్తదానం ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ని 2012లో తెలంగాణ ఉద్యమం కీలకంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కార్మిక సంఘం ఏర్పాటు చేసినటువంటి ఘనత మాకున్నది. అంటే తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య కింద దాదాపు ఈరోజు మాకు ఒక 30-40 ఆర్గనైజేషన్స్ మా TFT కింద. ఈ TFT ఆవిర్భావము కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు, తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరామ్ గారు, సామాజికవేత్త మల్లెపల్లి లక్ష్మి గారు, న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి గోవర్ధన్ గారు అందరి సమక్షంలో ఒక తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ని స్థాపించడం. ఆ రోజు ఆవిర్భావం రోజు నా స్పీచ్లో మొట్టమొదటి స్పీచ్లో చెప్పడం జరిగింది. ఈ సంఘం అనేది ఉందో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకుండా నిజంగా కార్మికుల కోసం పనిచేసేటువంటి ఒక కార్మిక సంఘంగా ఉంటామని చెప్పుకుంటూ ఈరోజు మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నుండి కూడా ఎన్నో గొప్ప విజయాలు ప్రభుత్వాల మెడల్ వంచి తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఏకం చేసే బాధ్యతని మా TFT తీసుకుంది. అంటే ఒక పక్క సమాజ సేవలో కాచం ఫౌండేషను, మరో పక్క సమాజంలో జరుగుతున్నటువంటి అవమానాలు కావచ్చు, సమాజంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లని సమాచార హక్కు వికాస్ సమితి ద్వారా దాన్ని ఆర్టీ యాక్ట్ కింద ప్రభుత్వంలో చేసేటువంటి అధికారులు ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజలకు సంక్షేమాల కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఒక వారధిగా ఆర్టీ యాక్ట్ ద్వారా పనిచేసుకుంటూ కార్మిక లోకం మొత్తం కూడా కార్మిక లోకాన్ని ఏకం చేసే విధంగా అనార్గనైజ్డ్ సెక్టర్ కావచ్చు, ఆర్గనైజ్డ్ సెక్టర్ కావచ్చు, ఆ 2 సెక్టార్లను కలిపి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కంటే ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అంటే ఈ అన్ని సమ్మేళనంతో అన్ని కలయికలతోటి సమాజంలో సేవ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ద్వారా ఈరోజు ఒక ఛానల్ పెడితే ఇంకా మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, తెలంగాణ ప్రజల యొక్క బాగోగులను చూసే దాంట్లో ఒక మనకంటూ ఒక పాత్ర ఉంటుంది, ఒక పెద్దన్న పాత్ర పోషించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు V3 ఛానల్ తీసుకురావడం జరిగింది. అలాగే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీమాంధ్ర మీడియానే డామినేట్ చేసేటువంటి పరిస్థితి. ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఛానల్ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఢీకొనటం అనేది అయితే చాలా కష్టమైనటువంటి పని. కానీ ఒక సైనికుడు ఒక అడుగు ముందేసేటప్పుడు ఆ మొట్టమొదటి అడుగే ప్రారంభం కాబట్టి ఆ ముందు ఒక అడుగు వేస్తున్నాం అనే దాంట్లో నిర్భయంగా చెప్తున్నాం. తప్పకుండా మా V3 ఛానల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మాకున్నటువంటి వ్యక్తిగతటువంటి నేపథ్యం, మేము చేసినటువంటి కార్యక్రమాలు, మాకున్నటువంటి ఆదరాభిమానం, ప్రజల్లో చొరుగున్న ఆదరాభిమానం, అలాగే కార్మికులు మా వెంట ఉన్నారు, సమాజం మొత్తం మా వెంట ఉంది కాబట్టి మా యొక్క ఛానల్ కూడా నిబద్ధతతో ఒక వాల్యూస్ ఉన్నాయి, మాకు ఒక విజన్ తోటి మేము ముందుకు పోతున్నాం కాబట్టి మా యొక్క నినాదమే ఒక లక్ష్యం సమాజ హితం అనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా మా V3 ఛానల్ని ఆదరిస్తారనే ఒక నమ్మకాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. మీరు ఒక రాజకీయ నేతగా, తర్వాత కార్మిక నాయకునిగా, సంఘ సేవకుడిగా ఈ విధంగా అన్ని రంగాల్లో మీ ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు మీడియా రంగంలో కూడా ప్రవేశించారు. అయితే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ లేదంటే అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఒక బాహుబలిగా పేర్కొంటారు. అయితే మీరు ఇన్ని రంగాల్లో ప్రవేశిస్తూ ఇన్ని రంగాల్లో మీకంటూ ఒక మీ శైలిని మీరు ఏర్పరచుకుంటూ చేస్తున్నారు. ఇది మీరు ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? అంటే నాకున్నటువంటి పరిస్థితిలో ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఇంట్లో అంటే కుటుంబ నేపథ్యం, నాకు ఒక సహచరిగా నా మిస్సెస్
పూర్తి స్థాయిలో నాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసింది కాచం సుష్మా. తను కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, మహిళా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి నేపథ్యం. ఉద్యమం జరిపేటువంటి క్రమంలో కూడా వంట వార్పులు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, తెలంగాణ ఫ్లోరల్ కల్చర్ కావచ్చు, ఆ కల్చర్ మీద జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆమె కూడా కీలకంగా పనిచేసి, అంటే జనరల్గా ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కూడా ఒకే నినాదంతో పనిచేయరు. అంటే భర్త బయట చేస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబ బాధ్యతని భార్య తీసుకొని ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా సామాజిక పరంగా తీసుకోవడం. కానీ మేమిద్దరం కూడా ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మాకు ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా సమాజ సేవలు కూడా కీలకంగా పనిచేస్తున్నాం. అంటే ఈ పనిచేసేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కుటుంబం మొత్తం కూడా, నాకు ఉన్నటువంటి ఇద్దరు కూతురు కూడా తన యొక్క జన్మదినాలు చేసుకోకుండా తెలంగాణ అమరవీరులకు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సంబంధాలను పెంపొందించుకునే దాంట్లో కూడా కీలకంగా పనిచేస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో మాకైతే శత్రువులు అంటూ ఎవరు లేరు. మా మీద ఒక నెగటివ్ షేడ్ పడడానికి కూడా ఆస్కారం లేదు. రెండో విషయం ఏంటంటే నిరంతరం మేము ప్రజల కోసం పాటుపడుతున్నాం కాబట్టి మాకున్నటువంటి వ్యాపారాల లావాదేవీలు కూడా ఎక్కడ లేవు. ఎలాంటి మచ్చలేని నాయకత్వంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా యూత్ మాకు ఎంకరేజ్మెంట్, యూత్లో బాగా పేరున్నటువంటి నేనున్న అన్న అంటే కాచమన్న ఉన్నాడు అనే ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా ఛానల్ అభివృద్ధికి వస్తుంది, మా ఛానల్ని వీక్షిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది. రెండో విషయం ఏంటంటే మాకున్నటువంటి ఆర్గనైజేషన్లో భాగంగా సమాజ సేవలో భాగంగా స్వతహాగా మేము వైశ్యులం కాబట్టి సమాజ సేవలో మాకున్నటువంటి దాతృత్వం, వైశ్య కులానికి ఉన్నటువంటి గొప్పతనం, మేము చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, సంఘ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి ప్రధానంలో కావచ్చు, ఒక కమిట్మెంట్, ఒక లెక్క అంటూ ఉంటుంది వైశ్య జాతికి. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాకుండా అంటే యావత్ భారతదేశానికి కూడా దిక్సూచుకున్నటువంటి గాంధీజీ గారు కావచ్చు, వారి యొక్క నేపథ్యం ఉన్నది కాబట్టి, అంటే ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధతతోటి పనిచేసేటువంటి వైశ్య కులంలో జన్మించినందుకు గర్వంగా వండుకుంటూ వైశ్య సంఘాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము ధార్మిక కార్యక్రమాలు పనిచేసుకుంటున్నటువంటి వచ్చే విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక కమిట్మెంట్ తోటి మేము పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పటి పరిస్థితుల్లో ఈ యొక్క న్యూస్ ఛానల్స్ కానీ, పేపర్స్ కానీ తమ యొక్క వ్యూస్ను న్యూస్ లాగా అందించే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో పాఠకులకు కానీ, ప్రేక్షకులకు కానీ ఒక కన్ఫ్యూజన్ అనే వాతావరణం ఉంది. మరి మీ యొక్క V3 ఛానల్ నుంచి న్యూస్ లాగా అందిస్తారా, లేదంటే వ్యూస్ను న్యూస్ లాగా అందిస్తారా? యాక్చువల్లీ వచ్చేటువంటి గ్యాసిప్స్ కోసం మేము పాటుపడం, మాకేదో సెన్సేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి క్రమంలో మాకున్నటువంటి లక్ష్యం సమాజాన్ని అభివృద్ధిపరచాలి, సమాజంలో మనకంటూ ఒక పాత్ర ఉండాలి. కాబట్టి ఆ పిచ్చి పిచ్చి వ్యూస్కో ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చో లేని టీఆర్పీల కోసము మేము పాటుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మాకు ఎంత లేట్గా పోయినా దానికి వచ్చేటువంటి కమిట్మెంట్స్ లేటెస్ట్గా వస్తాయని ఒక నమ్మకం మాకుంది. కాబట్టి మాకు నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడ జరిగినటువంటి, అంటే వార్తలు రాసేటప్పుడు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు రెండు తేడాలు ఉంటాయి. ప్రింట్ మీడియాలో అయితే తప్పకుండా అది రేపు వస్తుంది కాబట్టి నిర్ధారించుకుంటాం. ఎలక్ట్రానిక్ మీడియా అయితే కళ్ళకు ముందర జరిగినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కళ్ళ ముందర వీక్షించే అవసరం ఉంటుంది. కళ్ళ ముందర మనం జరిగేటువంటి సంఘటనలను చిత్రీకరిస్తారు కాబట్టి మాకు ఉన్నటువంటి కెమెరామెన్లు కావచ్చు, వీడియో కెమెరామెన్లు కావచ్చు, తప్పకుండా అక్కడ జరిగిన సంఘటనని పూర్తి స్థాయిలో సంక్షిప్తంగా చూపించి నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని అందజేస్తే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి కెమెరామెన్లు కూడా ఉన్నారు. సో దాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని టెలికాస్ట్ చేస్తాం కాబట్టి అందులో కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ న్యూస్గా రాయాల్సి వస్తే పేపర్ రూపకంగా కావచ్చు, మ్యాగజైన్ రూపకంగా కావచ్చు, దాన్ని అటా అని రాయొచ్చు, లేకపోతే ఊహాతీతం రాయొచ్చు, లేదంటే క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు. కానీ ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి లైవ్లో ఉంటాం కాబట్టి డెఫినెట్గా న్యూస్ లాగానే ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న అండి, మీరు స్వతహాగా టీఆర్ఎస్ నాయకుడు, మరి యొక్క V3 ఛానల్ నుంచి గులాబీ వాసనలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? స్వతహాగా తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్న నేపథ్యం, తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు, జన్మించినందుకు తెలంగాణ బిడ్డగా గర్వహిస్తున్నాను. రెండవ అంశం, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈరోజు ఒక ఛానల్ని పెట్టినప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలని పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు, సమాజానికి అందించే దాంట్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం తప్ప ఏ పార్టీకి కొమ్ముగాల్సినటువంటి అవసరం మాకు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ కమిట్మెంట్ తోటి పనిచేస్తాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని బాగుపరిచే దాంట్లో నా వంతు పాత్రని నేను కృషిగా చేయాలని ఒక ఆలోచనతో V3 ఛానల్ పెట్టాం. కాబట్టి తప్పకుండా మా V3 ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు గావిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను.
లక్ష్యం సమాజహితంగా ప్రారంభించినటువంటి V3 ఛానల్ దినదిన ప్రవర్ధమానమై ఎంతోమందికి మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.